దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. చదువుదాం పరిశుద్ధ గ్రంథంలోంచి మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించిన, రోగి మీద చేతులుంచిన, బలహీనతలున్న వారి దగ్గర తీసుకొచ్చిన, ఆయన అధికారము కలిగే కార్యం చేసేవాడు. కానీ అధికారము కలిగిన వాని వలె, ఇట్లా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అధికారం కలిగిన దేవుడు. ఆయనకు దేని మీద అధికారం ఉంది చెప్పండి? ఆయన అధికారము కలిగిన వాని వలె బోధిస్తూ ఉన్నాడు. శాస్త్రుల వలె కాక చెప్పండి, అధికారము కలిగిన వానిగా బోధిస్తున్నాడు. శాస్త్రులకు కాదు, పరిచయులకు కాదు, ధర్మోపదేశకులకు కాదు, ఇంకొకళ్ళకి కాదు బిడ్డలారా. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సువార్తను ప్రకటించేది ఎలాగూ ప్రకటించారు అంటే చెప్పండి, ఎలాగూ? అధికారము కలిగిన వానిగా. అంటే ఆయనకి సర్వాధికారం ఉంది కదా. ఓ సందర్భంలో ఏమంటారు, నా తండ్రి నాకు సర్వాధికారము ఇచ్చాడు. ఆయనకి సర్వాధికారము కలిగిన దేవుడు, అధికారము కలిగే స్వార్థను ప్రకటిస్తాడు. ఆయన ఆకాశం మీద ఆయనకు అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, సృష్టి అంతటి మీద అధికారం ఉంది, సర్వ మానవాళి మీద అధికారం ఉంది, రోగాల మీద అధికారం ఉంది, దయ్యాల మీద అధికారం ఉంది, సమస్తము మీద ఆయనకి ఏముంది? అధికారం ఉంది. ఆయన అధికారము కలిగిన దేవుడు. అందుకే ఆయన సువార్తను ప్రకటిస్తే శాస్త్రులు పరిచయుల్లాగా ఇంకొకళ్ళలాగా భయపడుకుంటూ ఆయన బోధించలేదు. ఎందుకో తెలుసా? ఆయనలో ఏ లోపము లేదు కనుక. ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక, పవిత్రుడైన దేవుడు గనుక, నిష్కల్మషుడైన దేవుడు గనుక, నిందారహితుడైన దేవుడు గనుక, ఆయనలో లోపమేది లేదు గనుక ఆయన అందుకే అధికారము కలిగి బోధించాడు. దేవుని స్తోత్రం. ఆయన అధికారము కలిగి బోధించాడు. ఈయనకి అధికారము ఎక్కడిది? వాళ్ళు ఏమనుకున్నారు? ఈయనకి ఈ అధికారము ఎక్కడిది? ఇంత అధికారముతో బోధిస్తున్నాడు ఏంటినా? అవును, ఆయన అధికారి, సర్వాధికారి అయిన దేవుడు. దేవుని స్తోత్రం. సర్వం మీద అధికారం కలిగిన దేవుడు అండి. ఆయనకి భయం ఏంటి? ఆయనకి దిగులేంటి? ఆయన అధికారం కలిగి బోధిస్తాడు. ఒకసారి యేసుప్రభు వారు ఉపమానం చెప్తూ, నా మాట చొప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండునని ప్రభువారు ఈ మాట చెప్తూ, ఆయన తర్వాత కూడా ఇదే మాట అంటాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే మనం అక్కడ కూడా ప్రభువారు ఇదే మాట అంటారు. 7:29లో ఏమన్నారు ఆయన? ఏలయనగా ఆయన వారి శాస్త్రంలో కాక అధికారము గలవానిగా వారికి బోధించెను. ఆయన అధికారి అనే దేవుడు. బిడ్డలారా, ప్రభు చెప్పాడు అక్కడ. ఆయన ఉపమానం చెప్తూ, ఎవడైనా సరే నా మాట వింటే, నేను చెప్పింది చేస్తే, నా మాట చొప్పున చెయ్యి ప్రతివాడును చెప్పండి, బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని
పోలి ఉంటాడు. వరదలు రానివ్వండి, తుఫానులు రానివ్వండి, పరిస్థితులు అల్లకోలంగా మారనివ్వండి, ఎన్ని చేసినా ఎంత చేసినా బండ మీద పునాది వేసి కట్టినది ఎన్నటికీ కదలదు అని ప్రభువారి మాట చెప్పి ఎందుకు వచ్చిన తర్వాత అంటున్నాడు, శాస్త్రుల వలె కాక ఆయన అధికారము కలిగిన వాడిగా బోధించాడు. ఆయన బోధలో అధికారం ఉంది. ఆయన రోగిని స్వస్థపరిచిన అధికారముతోనే స్వస్థపరుస్తాడు. దయ్యాన్ని గద్దించిన అధికారముతోనే గద్దిస్తాడు. ఆయన ఏది చేసినా ఆయన అధికారంతోనే. ఇట్లా కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఏ లోపము లేదు కనుక, ఏ బలహీనత లేదు కనుక, ఏ అవిధేయత లేదు కనుక ఆయనలో మత్సడాగు లేని మాంటము లేని మహనీయుడైన యేసు ప్రభు. దేవుని స్తోత్రం. అందుకని భయపడడు. ఆయన ఎక్కడ భయపడలేదు. గెత్సేమనే తోటలో ఎవరు యేసు అన్నట్టు మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు ప్రభు వారు? నేనే, మీరు వెతుకుతూ ఉన్నారే ఆ యేసుని నేనే. ఎంత ధైర్యం అండి, ఎంత అధికారం అండి ఆయనకి. బంధించడానికి పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గరతో తిన్నపాటి ధైర్యంగా చెప్తున్నాడు ప్రభు నేనే. అవును, ఎంత గొప్పవాడైనా, ఎంత ధైర్యశాలైనా, ఎంత పరిశుద్ధుడైనా, అందుకే శాస్త్రులాగా, పరిచయంలాగా, ధర్మోపదేశకుల్లాగా, వాళ్ళలాగా వీళ్ళలాగా నా ప్రభు ఎక్కడ భయపడిన వాడు కాదు. ఆయన ఎక్కడ భయపడలేదు, కలవరపడలేదు బిడ్డలారా. అందుకు ఆయన బిడ్డలమైన మనము కూడా తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడో, తండ్రి ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో, తండ్రి ఏ పరిశుద్ధత కలిగి ఉన్నాడో, తండ్రి ఎటువంటి ధైర్యం కలిగి ఉన్నాడో, ఆయన బిడ్డలుగా మనము కూడా ధైర్యముగా ప్రభు సన్నిధిలో బ్రతకాలి. ధైర్యంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి. పిరికి వారును అవిశ్వాసులను దేవుని రాజ్యానికి వారసులు కాదు. పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అవిశ్వాసులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, ఆంతికులు, రకరకాలటువంటి చెడు వ్యసనాలు కలిగిన వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ధైర్యంగా దేవుని కొరకు ఆయన పిల్లలు బ్రతకాలి. ధైర్యంగానే మాట్లాడాలి, ధైర్యంగానే ప్రార్థన చేయాలి, ధైర్యంగానే ఉండాలి. దేవుని పిల్లలు ఎక్కడ కూడా కలవరపడకూడదు, భయపడకూడదు, దిగులు పడకూడదు. మనం భయపడవలసింది కేవలము దేవునికి మాత్రమే. దేవుని స్తోత్రం. పౌలయ్య అంటాడు, నాకంటూ అతిశయం ఉంటే నా దేవుని సిలువ తప్ప మరొకట్లేదు. అంటే దేవుని పిల్లలు మనం. ఆయన అధికారం కలిగి సువార్తను ప్రకటించాడు, అధికారం కలిగి దయ్యాలను గద్దించాడు, అధికారము కలిగి రోగులను స్వస్థపరిచాడు. అంతే. 10 మంది కుష్ఠరోగులు వచ్చాడు. 10 మంది కుష్ఠరోగులు వస్తే ప్రభువారు ధైర్యంగా చెప్పారు వాళ్ళకి, వెళ్ళండి అన్నాడైనా, వెళ్ళండి. అంతే. ఆయన మాట విని వెళుతూనే ఏమయ్యారు? బాగుపడ్డారు. అధికారము కలిగిన వాడు మాట చెప్తే కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం. అధికారము కలిగిన వాడు. గుడ్డివాడొచ్చాడు. గుడ్డివాడొచ్చి, అయ్యా నన్ను స్వస్థపరచు, నాకు సహాయం చేయన్నాడు. ప్రభువారు ఏం చెప్పారు? నువ్వు తిన్నను కనబడినా కనులకు బురద రాసి, ఇదిగో తిన్నగా వెళ్ళు, సిలోహు కోనేటికెళ్ళి కడుక్కుని బాగుపడు, వెళ్ళు. సిలోహు అనగా పంపబడిన. ఇదిగో ఈ గుడ్డివాడిని పంపిస్తున్నాను. ఆ నీళ్లు తగలగానే వాడికి ఏం రావాలి? సూపర్. ఆయన మాట సెలవిస్తే నీళ్లు కూడా ఆయన మాట వింటున్నాయి. అగ్ని ఆయన మాట వింటుంది,
సింహాలు ఆయన మాట వింటున్నాయి, సమస్త జీవరాశులు ఆయన మాట వింటున్నాయి, ప్రకృతి ఆయన మాట వింటుంది. అల్లలాడిపోతున్న ధోనులు శిష్యులు కలవరపడి కేకలేస్తుంటే ప్రభువారు అన్నారు, గాలిని గద్దించగా సముద్రమును గాలియు మిక్కిలి నిమ్మలమైన. దేవుని స్తోత్రం. ఆయన అధికారం కలిగి దేన్ని గద్దించాడు చెప్పండి? ఆయన గాలిని గద్దిస్తే చెప్పండి, గాలితో పాటు సముద్రము కూడా మిక్కిలి నిమ్మలమైపోయాయి. అధికారము కలిగిన దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఆయన ఆరాధించే బిడ్డలం, ఆయన స్తుతించే బిడ్డలం, ఆయన కొరకు బ్రతుకుతున్న మనము కూడా ఎంతో కొంత ఏముండాలి చెప్పండి? అధికారం. అంతే. నీకు అధికారం ఇచ్చాడు దేవుడు, నీకు బలం ఇచ్చాడు దేవుడు. ఇవ్వలేదా? వాక్యాల మీకు జ్ఞాపకం చేస్తాను. నీకు అధికారం ఇచ్చాడా? ఇవ్వలేదు. యేసు ప్రభువు చక్కని మాట చెప్తాడు. మార్కు సువార్త 3:15. మార్కు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. వారు తమతో కూడా ఉండనట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని పంచారు. ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు అధికారం చెప్పండి? యేసుప్రభు వారు తన శిష్యులకు ఇచ్చాడు అధికారం. వెళ్ళండి నా నామం పేరిట వెళ్ళి చెప్పండి. ఏం చేయమన్నాడు? దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, వెళ్ళండి అంటే అధికారము కలిగిన దేవుడు తన సేవకుని కూడా ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడండి. దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, రోగాల మీద అధికారం ఇచ్చాడు. దేవుని చేత అభిషేకించబడిన తర్వాత పేతురయ్య వెళతా ఉంటే ఆ నీడబడిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన తర్వాత, దేవుని యొక్క అభిషేకం పొందిన తర్వాత అండి పేతురు యోహానులు వెళతా ఉంటే అధికారాన్ని పొందుకుని, అధికారమే అభిషేకంగా పొందుకుని వాళ్ళు వెళతా ఉంటే వాళ్ళ నీడబడిన రోగులు కూడా స్వస్థత పొందారంట. ఎంత అద్భుతమండి. నూనె రాసి ప్రార్థన చేయలేదు, నూనె వేసి ప్రార్థన చేయలేదు, వాళ్ళ కోసం ఏమీ చేయలేదండి. వాళ్ళు నడిచి వెళతా ఉంటే, పేతురు యోహాను నడిచి వెళతా ఉంటే వాళ్ళ నీడబడి రోగులు స్వస్థత పొందారు. ఎంత విశ్వాసం! దేవుడు వారికి ఎంత అధికారం ఇచ్చాడు. ఆయనకున్న అధికారము, అభిషేకము తన సేవకునికి ఇచ్చాడు. అభిషేకం ఇచ్చాడు దేవుడు, అధికారం ఇచ్చాడు. ఈ 2 ఆయుధాలు పట్టుకుని బయలుదేరి వెళ్తే రోగులు బాగుపడుతున్నారు, దయ్యాలు పారిపోతున్నాయి. ఇంటి దగ్గర ఏడుస్తా ఉన్నారు, వస్త్రాలు చూపిస్తున్నారు. ఇదిగో ఈమె కుట్టిన వస్త్రాలు, విచిత్రమైన వస్త్రాలు, ఇదిగో ఈ సహోదరి కుట్టిన వస్త్రాలన్నీ ఆ ఇంటి దగ్గర స్త్రీలందరూ ఏడ్చుకుంటూ చూపిస్తా ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఎవరు? పేతురయ్య అక్కడికి వెళ్ళి చేయి పట్టుకుని ఏమన్నాడు? మోకాళ్ళుని ప్రార్థన చేసి వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి చూశాను. దేవుడు వచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతమండి. దొరక చనిపోయింది. ఆమె చనిపోతే అందరూ ఏడుస్తున్నారు.
ఆమె బ్రతుకున్నప్పుడు కుట్టిన వస్త్రాలు చూపించి అనేక మంది ఏడుస్తూ, ఎంత చక్కని టైలర్ అండి ఇవి, ఎంత బాగా కుడుతుందంటే, బట్టలు విచిత్రమైన డ్రెస్సులు కుట్టిందండి, రకరకాల బట్టలు కుట్టదని వాళ్ళందరూ చూపించుకుంటూ ఉంటే పేతురయ్య వెళ్ళి అక్కడికి వెళ్ళి పేతురయ్య మోకరించి పేతురయ్య ప్రార్థన చేసి దేవుని స్తుతించి, అయ్యా నువ్వు నాకు అభిషేకం ఇచ్చావుగా, అవునా, నువ్వు నాకు అభిషేకం ఇచ్చావుగా, అభిషేకంతో పాటు ఏమిచ్చావు? అధికారం. అభిషేకముతో పాటు అధికారం ఇచ్చావుగా ప్రభువా అని పేతురయ్య ప్రార్థన చేసి ఏమన్నాడు? తబితా లే అనగానే ఆమె కన్నులు వెంటనే ఆమె చేయి పట్టుకుని, ఇట్లాగా ఇప్పుడు ఈమెను తీసుకెళ్ళిపోయి ఏడుస్తున్న ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి? పరిశుద్ధులను విధవరాండ్రును అనేక మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇదిగో అభిషేకం కలిగిన వాడు, అధికారము కలిగిన వాడు. దేవుడు తన సేవకులకు అభిషేకం ఇచ్చి రెండోది ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. గో అన్నాడు. వాళ్ళు అభిషేకం పొందుకొని అధికారాన్ని చేతబట్టుకుని బయలుదేరారు. ఈ రెండిటి చేత వాళ్ళు బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు, అద్భుతాలు చేస్తూ వచ్చారండి. ఆ అభిషేకంతోనే, ఆ అధికారంతోనే శృంగారం అనే దేవాలయం మెట్లు ఎక్కుతూ వెళితే అక్కడున్నాడు కుంటివాడు. అంతే, వాడు లేవనెత్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో. వాడికి స్వస్థత కలిగింది. ఈ అద్భుతం ఎలాగ జరుగుతుందంటే, అధికారము కలిగిన దేవుడు తన సేవకునికి అధికారం ఇచ్చాడు, ప్లస్ అభిషేకం. ఈ రెండు కలిగిన వ్యక్తి, అధికారము, రెండవది అభిషేకం. అంతే. దావీదులు కూడా మనం అదే చూస్తాం. దావీదు అభిషేకం పొందాడు దేవుని దగ్గర. అభిషేకంతోనే బలమైన యుద్ధాలు చేయగలిగాడు. అభిషేకము కలిగి దేవుని బిడ్డలుగా మనం ముందుకు సాగుతూ ఉంటే సంపూర్ణంగా మారుమనసు పొంది, సంపూర్ణంగా రక్షణ పొంది దేవుని వెంట నడుస్తున్న బిడ్డకి అభిషేకం ఉంటుంది. అభిషేకం నీ మీద ఉంటుంది, నీ మీద అభిషేకం ఉంటుంది. కానీ అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. అభిషేకాన్ని కాపాడుకున్న వానికి అధికారం కూడా ఇస్తాడు దేవుడు. అవును, వాళ్ళు మీకు మాట చెప్పాను. సౌలు దావీదును చంపడానికి తరుముతా ఉంటే, సౌలు కుమారుడైన యోనాతాను దావీదును కాపాడుతున్నాడు. చూడండి, సౌలు మీద అభిషేకం ఉందా లేదా? సౌలు రాజు మీద అభిషేకం ఉందా లేదా? అభిషేకం ఉంది కానీ అధికారం. సౌలు మీద అభిషేకం ఉంది కానీ రెండవది ఏం లేదు, అధికారం లేదు. ఆ అభిషేకంతోనే దావీదు వెంటబడుతున్నాడు. కానీ తండ్రి ఏమో తరుగుతుంటే తనయుడేమో ఆశ్రయిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న తేడాదే. కానీ చూశాడు అబ్షాలోము, సారీ యోనాతాను చూశాడు. చూసి యోనాతాను ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? నా తండ్రి దావీదును అనుక్షణము తరిమేది దేని గురించి చెప్పండి? దేని గురించి? సింహాసనం గురించే కదా. నా తండ్రి దావీదును చంపి
ఆ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టాలనే కదా. నో, నాకు సింహాసనం వద్దు, నాకు అధికారం వద్దు, నాకు సింహాసనం వద్దు, నాకేది వద్దు. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు యోనాతాను. యోనాతాను మనసు చాలా మంచిది. యోనాతాను ప్రేమ కలిగిన వాడు. యోనాతాను మంచి మనస్సాక్షి కలిగిన వాడు. యోనాతాను తీసుకున్న నిర్ణయము ఎంత బలమైనదో తెలుసా? ఏమైనా సరే ఈ రాజరికము, ఈ అధికారము నాకు అవసరం లేదు. ఎందుకు తెలుసా? యోనాతాను మీద అభిషేకం ఉందా? లేదు. యోనాతాను మీద అభిషేకము లేదు, కానీ దావీదు మీద అభిషేకం ఉంది. యోనాతాను ఆలోచన చేశాడు, సింహాసనానికి సరిపోయిన వాడు చెప్పండి ఎవరు? దావీదే. నేను అర్హుడను కాదు, నేను యోగ్యుడను కాదు, ఏమైనా సరే అని ఒక దినాన యోనాతాను దావీదును పిలిచి దావీదుతో ప్రేమగా మాట్లాడి, నా తండ్రి ఎంతకాలం నువ్వు తరుముతాడు, నా తండ్రి ఎంతకాలం నువ్వు చంపాలని చూస్తాడు, ఏమైనా సరే ఇదిగో నేను కలిగి ఉన్న ఈ ఆయుధాలన్నీ నాకు అవసరం లేదు, ఇవి నీకు. ఏమిచ్చాడు? దుప్పటి, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి. దుప్పటి కూడా ఉందా? అవునా? ఈ 4 దుప్పటి, కత్తి, నడికట్టు, విల్లు, ఇవి నాకు అవసరం లేదు. ఇవి ఎవరికి ఉండాలి? రాజుకు ఉండాలి. ఇవి మొత్తం తీసి దావీదు చేతులు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎంత మంచి మనసు అండి. అందుకే పెద్దలు అంటారు, బావా బామ్మర్తులు బ్రతుకు కోరుతారు, అన్నదమ్ములేమో చావు కోరుతారంట. అడుగుతున్నారేంటి? కయ్యూను ఏబేలు ఏం కోరుకున్నారు చెప్పండి? కయ్యూను ఏం కోరుకున్నాడు? ఏబేల్ని చంపాలి. నిజమే, నిజమే. ఎక్కడొచ్చింది ఇది? ఈ సామెత ఎక్కడ పుట్టింది? యోనాతాను దావీదు, కయ్యూను హేబేలు. బిడ్డలారా, నిజమే. అంత ప్రేమ, అంత ప్రేమ. దావీదు అధికారానికి, అభిషేకానికి దావీదే అర్హుడు. దేవుని స్తోత్రం. దావీదే అర్హుడు. అందుకని యోనాతాను తన దగ్గర ఉన్నవన్నీ తీసుకెళ్లి దావీదు చేతికిచ్చాడు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో ఉండి రక్షించబడి సంవత్సరాలు తరబడి ప్రార్థన చేస్తున్నాము, కానీ ఒక అభిషేకమైన, ఒక దర్శనమైన, ఒక అధికారమైన దేవుడు మనకి ఇవ్వాలి. ఏదో ఒకటి దర్శనమా, అభిషేకమా, అధికారమా, ఏదో ఒకటి కావాలి. సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్న దేవుని సన్నిధిలో సంవత్సరాల తరబడి ఒక దర్శనం సంపాదించావా? అభిషేకం సంపాదించావా? అధికారం సంపాదించావా? ఆశీర్వాదాలను అడగటం మాత్రం, అయ్యా నువ్వు మితి లేని ఆశీర్వాదాలు. యాకోబు బుద్ధి మంది. చెప్పండి, ఎవరి బుద్ధి? యాకోబు బుద్ధి అండి. యాకోబు బుద్ధి ఎక్కడికక్కడే కావాలి. కానీ ఈ
ఆశీర్వాదాలు అశాశ్వతమైనవన్నీ యాకోబు తెలుసుకున్న రోజున యాకోబు జీవితమే మారింది. స్తోత్రం చెప్పండి. ఈ లోక సంబంధమైనవి, ఈ పశువులు పక్షాదులు, ఇవన్నీ ఆస్తులు ఐశ్వర్యాలు, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమని యాకోబు ఎక్కడ తెలుసుకున్నాడు? ఎబ్బో గొర్రెల దగ్గర తెలుసుకున్నాడు. ఎబ్బో గొర్రెల దగ్గర తెలుసుకున్నాడు. ఆశీర్వాదం ఉంది, కానీ అభిషేకం లేదు, అధికారం లేదు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో ఇవే జరుగుతుంటాయి, ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి. అందుకే దేవుని దగ్గర ఏదో ఒకటి మనం చచ్చేలోపు ఏదో ఒకటి ఏం చేయాలా? సంపాదించాలి. స్తోత్రం చెప్పండి. సంపాదించాలి ఏదో ఒకటి. ఏమైనా సరే ఆరోగ్యం ఉన్నప్పుడే, కాళ్ళు చేతులు శుభ్రంగా ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. వెనకేసుకోకపోతే పిల్లల సంగతి ఏంటి? అటు తిని తిరిగి తాగి, విచ్చలవిడిగా తాగి తిరిగి తిని అటు తెచ్చాడు, పిల్లల్ని అనాథులను చేశాడు అని లోకం అంటది అని ఈరోజు చాలా మంది లోకానికి జడిచి ఏదో రకం కష్టపడి 4 రాళ్ళు చెప్పండి ఏం చేస్తారు? ఎక్కడ వేసేది? ఏమా ఎక్కడ? 4 రాళ్ళు వెనకేసుకుంటే మనం పోయినా వెనకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ 4 రాళ్ళు వెనకేసుకున్నా వేసుకోపోయినా, కానీ కలిగి ఉన్నది ఏంటో తెలుసా? ఒక దర్శనం కలిగి ఉంటే, ఒక అధికారం కలిగి ఉంటే, ఒక అభిషేకం కలిగి ఉంటే, బిడ్డలారా, నువ్వు కలిగి ఉన్నది నీ తరతరాలు పిల్లల మీదకి దేవుడిస్తాడు. స్తోత్రం చెప్పు. అభిషేకం కలిగి ఉన్నా, అధికారం కలిగి ఉన్నా, మూడవది దర్శనం కలిగి ఉన్నా, అది పోదది, ఎక్కడికి పోదు. ఆస్తులు కరిగిపోతాయి, ఐశ్వర్యాలు తరిగిపోతాయి, అన్ని పోతాయి, కానీ పోనదేంటో తెలుసా? దర్శనం ఎక్కడికి పోదు, అభిషేకం ఎక్కడికి పోదు, అధికారం ఎక్కడికి పోదు. అది దేవుడిచ్చింది. ఈ లోక అధికారం అనుకోండి 5 ఏళ్ళు ఉంటుంది, అంతే కదా. మహా ఇంకా తక్కువ టమారం చేస్తే ఇంకొక 5 ఏళ్ళు ఉంటుంది. ఇంకా ఏమన్నా ఈ మధ్య మోసం ఏంటి? ఈవీఎంల మోసం చేస్తే ఇంకొక 5 ఏళ్ళు పెరుగుద్ది. మోసమే కదండి. ఏది మోసం చేసినా, మేనేజ్ చేసేవాళ్ళు కోట్లు మేనేజ్ చేసినా, ఎవరు మేనేజ్ చేసినా, కోట్లు ఉండేవాడు కోట్లను మేనేజ్ చేస్తాడు. ఎవరైనా మేనేజ్ చేయగలడు. కానీ ఇవన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఒక్క దర్శనం కలిగి ఉంటే, ఒక అభిషేకం కలిగి ఉంటే, ఒక అధికారం కలిగి ఉంటే, బిడ్డలారా, నీ తరతరాలు దేవుడు దాని మీద ఎక్కడికి పానిపడ్డాడు. దావీదు కలిగి ఉన్నది దేవుడు పానిచ్చాడా? ఆసాపు కలిగి ఉన్నది దేవుడు పానిచ్చాడా? అబ్రహాము కలిగి ఉన్నది దేవుడు పానిచ్చాడా? పానివ్వలేదే. అబ్రహాము కాలంలో మొట్టమొదటి అబ్రహాము ప్రయాణం అయి వచ్చినప్పుడు, అక్కడి నుంచి అబ్రహాము ఒక దేశానికి వెళ్ళినప్పుడు, ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది కదా. గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు వచ్చినా అబ్రహాము కాలంలో వచ్చిన కరువే సేమ్ ఇస్సాకు కాలంలో కూడా వచ్చింది. ఇస్సాకు కాలంలో వచ్చిన కరువే రూతు కాలంలో కూడా వచ్చింది. ఇలా కొన్ని ఉంటాయండి. కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బిడ్డలారా, దేవుడు పరిస్థితులను చూపించి అక్కడి నుంచి మరలా దాన్ని మారుస్తాడు. ఇబ్బందులు రాక తప్పదు, కానీ దేవుడు మారుస్తాడు. అంతే. కష్టం వచ్చిందని
కష్టం వచ్చిందని శిష్యులు అక్కడ కూర్చోలేదు. కష్టకాలములో కూడా వాళ్ళు నిలబడితే దేవుడు వారి విశ్వాసాన్ని చూసి వారిని బలపరిచి, వారిని అభిషేకించి, వారికి అధికారం ఇచ్చి, వెళ్ళండి, దెయ్యాల మీద మీకు అధికారం ఇస్తున్నాను, చనిపోయిన వారిని సహితము లేపండి, రోగులను స్వస్థపరచండి, వెళ్ళండి అని పంపిస్తే ఎంత సంతోషంగా అండి, ఎంత ఆనందంగా అండి. వాళ్ళు అభిషేకాన్ని, అధికారాన్ని తీసుకుని బయలుదేరి వెళితే ఆ అధికారాన్ని, అభిషేకాన్ని కాపాడుకున్నంత కాలము వాళ్ళ నీడబడితేనే రోగులు స్వస్థ పొందారు. దేవుని స్తోత్రం. వాళ్ళ నీడబడితేనే స్వస్థత పొందుతున్నారు. దేవుని అధికారము, అభిషేకం కలిగిన బిడ్డలు ఈ రాత్రి కాలమందు మన జీవితంలో మనం ఏదో ఒకటి మనం చచ్చేలోపు ఈ మూడిట్లో ఏదో ఒకటి సంపాదించుకోవాలండి. ఆస్తులు స్థిరం కాదు, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఉద్యోగాలు స్థిరము కాదు. దర్శనాలు స్థిరమైనవి, అభిషేకము స్థిరమైనది, దేవుడిచ్చే అధికారము స్థిరమైనది. అంతే. వాళ్ళు అధికారము కలిగిన వారై అక్కడికి వెళ్ళి పేతురయ్య మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి లేచి అధికారము కలిగిన వాడై ఏమని పిలిచాడు? తబిత, అంటే లే అనగానే ఆమె కన్నులు తెరిచి చూసింది. అద్భుతం. 38 సంవత్సరాలు ఆ కోనేటి గట్టు మీద పడిపేసుకుని పడుకున్నాడే. ఎవడు నాకు సహాయం చేయట్లేదని కుంటి సాగులు చెప్తూ ఆణీలు పెట్టి తింటూ హాయిగా పరిపేసుకుని పడుకొని 38 సంవత్సరాలు వాడి కళ్ళ ముందు ఎంతో మంది బాగుపడి వెళ్తా ఉంటే బాగుపడాలన్న లక్ష్యం వాడికి లేకుండా అలాగే పడుకుని అలాగే జీవిస్తుంటే చివరికి నా ప్రభువారు సశరీరుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏమన్నాడు తెలుసా? నీ పరుపెత్తుకుని, అంతే, వాడు దిక్కున లేచాడు. దేవుని స్తోత్రం. 38 సంవత్సరాలు కాళ్ళు పడిపోయి కూర్చున్న పక్షి వేయగలిగిన వాడు అధికారము కలిగిన దేవుడు. ఆయన అధికారము కలిగి గద్దించాడు. లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళంటే ఆ పరుపెత్తుకుని వెళ్తా ఉంటే ఆ ఊరోళ్ళందరూ చూసి వీడు ఎక్కడున్నవాడు, వీడు చెప్పండి, బెతస్దా కోనేటి గట్టు మీద పడుకున్నాడు కదా, పరుపెత్తుకుని వెళ్తున్నాడేంటి, ఏం జరిగింది అంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ఎవరు? యేసు ప్రభువు నన్ను పరిపెత్తుకుని నడవమన్నాడు. బిడ్డలారా వినండి, ఆయన్ని పిలవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆడి నెత్తి మీద ఉన్న పరుపును బట్టి అనేకులు వాడిని మాట్లాడించారు. పరుపెత్తుకొత్తరు, అక్కడ పరుపు వేసుకుని పడుకున్నాడు కదా. పరుపెత్తుకొత్తడం ఏంటంటే ఆయన నన్ను పరుపెత్తుకుని వెళ్ళమన్నాడు. అంతే, పరుపెత్తుకుని వెళ్ళమన్నాడు, పరుపెత్తుకుని వస్తున్నా. సాక్ష్యం. 38 సంవత్సరాలుగా రోగంతో పడి ఉన్నవాడు సాక్ష్యము నెత్తి మీద ఉన్న పరుపు. పరుపండి. భర్తలోమై తన వస్త్రాన్ని చెప్పండి పారవేశాడు. అది సాక్ష్యం. నువ్వే మారేస్తున్నావు, నువ్వే విడిచిపెడుతున్నావు, నువ్వే వదులుకుంటున్నావు, నీ వల్ల ఏమవుతుంది? వదిలిపెట్టలేవు, విడిచిపెట్టలేవు, కాళ్ళు జాడించలేవు, నెత్తి మీద పెట్టుకుని సాక్ష్యం కూడా చేయలేవు. అందుకే నీకు అధికారం లేదు, నీకు అభిషేకం లేదు, నీకు దర్శనం లేదు. ఏదో ఒకటి కలిగి ఉండాలి, ఏదో ఒకటి కలిగి ఉండాలండి. స్టెవియా కొడుకులు 7 వచ్చారు. 7 వస్తే 7 కూడా చెప్పండి తలబట్టుకుని గుంజి కొట్టి
వాడి వస్త్రాలను పీకి దిగంబరులుగా ఎలాగెళ్ళారంటే వాళ్ళు వీధులమ్మట దిగంబరులుగా పారిపోతున్నారు. స్కవియా కొడుకులు 7 స్కవియా కొడుకులు 7 పారిపోతున్నారండి. 7 కలిసి ఆ దయ్యం పట్టిన దాన్ని కొట్టొచ్చు కదండి. వీళ్ళు బలవంతులేగా, వీళ్ళు కూడా అయ్యగారులాగా వేసుకున్నారుగా, వీళ్ళు కూడా బైబిల్ చేత్తో పట్టుకున్నారుగా. మరి ఆ దైవాల మాట ఎందుకని లేదు? ఆ దైవం ఏమంది? లే, పౌలు మాకు తెలుసు, యేసు ప్రభు మాకు తెలుసు, కానీ మీరేవులరా, ఎక్కడి నుంచి వచ్చారా మీరని వంగ తీసి గుద్దితే, వస్త్రాలు చింపితే 7 రోడ్ల అమ్మడ బారిపోతుంటే ఇదేంటి అంతకు ముందు అంగిలు వేసుకుని వెళ్తాను ఈ అయ్యగారు లాంటి ఉరికొస్తున్నారు. ఎలా ఉరికొస్తున్నారు ఇప్పుడు చెప్పండి? అధికారము లేనోడు, అభిషేకం లేనోడు, దర్శనము లేనోడు దిగంబరిగా పరిగెత్తాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలు పనా? దెయ్యం జోలికి వెళ్ళటం మామూలు పనా? మామూలుగా ఉండదు. నీ దగ్గర అభిషేకము, అధికారము ప్లస్ మూడోదేంటి? దర్శనము. ఏదో ఒకటి నీ దగ్గర ఉంటేనే, లేకపోతే నిన్నాడుస్తాయి. నా దేవుని బిడ్డలారా, దేవుడు అధికారం ఇస్తాడు తన బిడ్డలకి. ఆయన మాట విని, ఆయన మాట చొప్పున వణుకుచు జమ్ము వలె తల వంచుకుని ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో ఏదో ఒక అధికారం అని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. అంతే. ఆ అధికారము కలిగిన సేవకులు ఆ మార్గం మధ్యలో ఆ త్రోవ పక్కన కూర్చున్న యవనస్తురాలు దెయ్యం పట్టింది, తమ అధికారులకు లాభాన్ని పంచిపెట్టేది. అదంటది, ఇదిగో వీళ్ళెవరు చెప్పండి? ఇదిగో సర్వోన్నతుడైన దేవుని సేవకులు. ఎవరండి వీళ్ళు? సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీళ్ళు ఏం బోధిస్తానికి వస్తున్నారు? ఎవరండి వీళ్ళు? దయ్యం బట్టి తమ యజమానులకి లాభాన్ని సంపాదిస్తున్న ఆ యవనస్తురాలు, దయ్యం బట్టి యవనస్తురాలు కేకలేసి అరిసి మరీ చెప్తుంది, ఇదిగో వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. గడగడ వణికిపోయింది పౌలు శీలను చూసి. రక్షణ మార్గాన్ని చూపించేది వీళ్ళే, బోధించేది వీళ్ళే అని చెప్పి, పౌలయ్య నువ్వు ఈ అమ్మాయిని వదిలిపెట్టి పొమ్మని కూడా అనలేదు. పౌలయ్యని చూడటమే, పౌలను గూర్చి యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చి అది ఆ యవనస్తులను వదిలిపెట్టి అది మారిపోతే తమ యజమానులకు లాభం పోయిందని వాళ్ళు పౌలు శీలను కట్టి కొట్టి అవునండి. దయ్యం బట్టి సకినాలు చెప్తా ఉంటే, దయ్యం బట్టి సకినాలు చెప్తా ఉంది. సకినాలు చెప్తాయి. చాలా మందికి అర్థం కాదు ఇది. కొంతమంది ముసుగేసుకుని మనం వెళ్ళి కూర్చుంటే ముసుగేసుకుని కిస్కిస్ భాష మాట్లాడతారు. అంటే నీకు నాకు అర్థం కాని భాష కిసకిస మాట్లాడతారు. మనం అనుకుంటాము ఈ అమ్మగారి మీద పరిశుద్ధాత్మ మల్లలాడుతుంది అనుకుంటాం. పరిశుద్ధాత్మ కాదు అది. అవును, చాలా మందికి తెలియదు ఇది, మోసపోతున్నారు. నా దేవుని బిడ్డలారా, కొంచెం మనం అర్థం చేసుకోవాలి. మనస్సాక్షి కల్మషము లేకుండా, మనస్సాక్షి నిబ్బరత కలిగి ప్రభు కొరకు నిలబడితే నీ మీదకే దేవుడు అభిషేకం ఇస్తాడు. దేవుని స్తోత్రం. నీ మాట పరిశుద్ధత కలిగి ఉంటే,
నీలో విశ్వాసాన్ని చూసి దేవుడు, నీలో పవిత్రతను చూసి దేవుడు, నీలో పరిశుద్ధతను చూసి దేవుడు ఏదో ఒకటి నీకు ఇస్తాడు. అభిషేకమా, అధికారమా, దర్శనమా, ఏదో ఒకటి నీకు ఇస్తాడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. అంతే, వేరే వేరే అవసరం లేదు. కనుక ఈ రాత్రి బిడ్డలారా, విశ్వాసముతో పేతురు, యోహాను, దేవుని సేవకులు, ఏ అధికారం ఉందనుకున్న వాళ్ళకి, వారు విద్య లేని పామరులైనను వారిని చూసి భయపడ్డారు. దేవుని స్తోత్రం, భయపడ్డారండి. వాళ్ళకి ఎందుకు భయపడ్డారు? వారి మీద ఉన్న అభిషేకం, దేవుడు వారికి ఇచ్చిన అధికారం, వారు కలిగి ఉన్న దర్శనం ఎదుట వ్యక్తిని భయపెడుతుంది. ఎదుటి వ్యక్తి భయపడటానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక దర్శనం కలిగి ఉన్న, అధికారం కలిగి ఉన్న, అభిషేకం కలిగి ఉన్న. ఏదైనా సరే ఒకటి కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు భయపడతారు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మనం ఎవరిని కలిగి ఉన్నామో, మనం ఎవరిని ధరించుకుని ఉన్నామో ఆ నామమును బట్టి అనేకులు భయపడతారు. లేకపోతే ఊరికనే భయపడరు. అంతే, పేతురు, యోహాను వెళ్తా ఉంటే దెయ్యాలే గడగడ వణికాయి. అంతే, రోగులు స్వస్థత పొందారు, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఈ రాత్రి మన జీవితంలో ఏదైనా సరే ప్రభు ద్వారా మనం పొందుకోవాలి అంటే, ప్రభు దగ్గర మనం సంపాదించుకోవాలంటే పోరాడి 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 దర్శనమైనా సంపాదించుకో, పోరాడి పోరాడి అభిషేకమైనా సంపాదించుకో, పోరాడి పోరాడి ఆయన నోట నుండి వచ్చే అధికారమైన సంపాదించుకో. ముగింపులో ఒక మాట చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3:22. పేతురు రాసిన 2వ పత్రిక 3:22. మొదటి పేతురు, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. సభలు కూడా ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా. ఆయన సశరీరుగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. పాడెను ముట్టగా చనిపోయిన వాడు లేచి, విధవరాలు ఆ తల్లి కన్నీళ్లను తుడిచిన వాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అద్భుతం, అద్భుతం. ఆయన భూమి మీద అధికారం కదండి, పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళాక కూడా అధికారమే. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఏదో ఒకటి సంపాదించుకోవాలి. అభిషేకమా, అధికారమా, దర్శనమా, ఏదో ఒకటి మనం సంపాదించుకోవాలి. పోరాడి పోరాడి దేవుని సన్నిధిలో సంపాదించుకోవాలి. అలాంటి దర్శనము కలిగి, అధికారము కలిగి, అభిషేకము కలిగి ప్రభు దగ్గర ఏదో ఒకటి సంపాదించుకుని ఓ ఆత్మ సంబంధమైన బిడ్డగా నీ ఉండాలని ఈ రాత్రి ఒక సేవకునిగా నా చేతులు ఎత్తి దీవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్తాం ఆమేన్, చెప్తాం ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక.